అన్న గత గవర్నమెంట్ చూసుకుంటే దందాలకి, రౌడీజంలకి ఒక అడ్డాగా మారిపోయిందన్న. ఒక దందా చేసేవాళ్ళని, రౌడీజం చేసేవాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదన్న. ఆ లా అండ్ ఆర్డర్‌ని ప్రశాంతంగా మన ఆంధ్రప్రదేశ్‌ని ప్రశాంతంగా ఉంచాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. ప్రశాంతంగా ఉంచాలంటే రౌడీలని, దందాలు చేసేవాళ్ళని అరెస్ట్ చేయడమే కదన్న. అలవాటు కదన్న వ్యాపారం అన్న. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్‌ని ఆ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియా అడ్డాగా చేసిందన్న. ఈ డ్రగ్స్ మాఫియా అడ్డాగా చేసి వాళ్ళ వ్యాపారం చేసుకోవడం, విద్యార్థుల జీవితాలు నాశనం చేయడం, విద్యార్థులు గొంతులు కోయడం చేసింది గత ప్రభుత్వం. అవునన్న, గత ప్రభుత్వం దాదాపు చాలా పథకాలు తీసుకొచ్చింది. పథకాలు రావడం వరకే అది చేసింది కానీ దేన్ని ఇంప్లిమెంటేషన్‌లో పెట్టల. నాడు నేడు అన్నారు. నాడు నేడు స్కూల్ బిల్డింగులు రంగులేశారు. స్కూల్ బిల్డింగులు శాంక్షన్ చేసినారు. కానీ ఏ స్కూల్ బిల్డింగు ఇప్పటికి పూర్తవ్వల. విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. ఆ గతంలో చూసుకుంటే టీచింగ్ ఫ్యాకల్టీ కూడా సరైన టీచింగ్ ఫ్యాకల్టీ లేదు. మహా అయితే స్కూల్లో ఒక క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఆ క్లాస్ రూమ్స్ సరిపడా ఏదో అయినా సామాగ్రి అందించారు కానీ సరైన ఇప్పుడు చెప్పే ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులు ఎక్కడ విద్యను నేర్చుకుంటారన్న? మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెగా డిఎస్సి అన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తా అన్నారు. మెగా డిఎస్సి తీస్తా అన్నారు. ఏమీ తెలియదన్న. ఆఖరికి 5 సంవత్సరాల ఎలక్షన్ ముందులో ఒక 2 నెలల ముందు 4 నెలల ముందు మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చి అప్పటికే ఎలక్షన్ కూడా వచ్చేసింది. ఇంకెక్కడ నుండి వేస్తారన్న వాళ్ళు? ఫీజు రిమర్స్మెంట్ అయితే ఎవరికి పడలేదు అన్న ఈ విషయంలో. గత విద్యార్థులు కానీ ఎవరికి పడలేదు. ఆ విద్యార్థులు ఈ రోజుకి బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థుల ఒక ఆవేదన చూసి జీవో నెంబర్ MS-88 అనేది విడుదల చేసి అన్ని కాలేజ్ మేనేజ్మెంట్లకి ఈ యొక్క ఫీ మేము వేస్తాము, విద్యార్థులు ఇబ్బంది పెట్టద్దని ఒక హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుంటారు. థియరిటికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్కి వెళ్ళినప్పుడు విద్యార్థి యొక్క స్ట్రాటజీస్ అండ్ మైండ్ సెట్ డెవలప్మెంట్ అవుతుంది. తన ఆలోచన విధానం పెరుగుద్దన్న. ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ జరిగితే రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చాలా అభివృద్ధికి వెళ్తారన్న. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి ప్రధానంలో నడుస్తుంది అన్న. ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకొచ్చిందన్న, కానీ చెప్పే ఫ్యాకల్టీ లేదని ఇందాక చెప్పాను కదన్న. అక్కడ బోధించడానికి గురువు లేడన్నా. గురువు లేకుండా విద్యార్థులు ఏమైనా నేర్చుకుంటారన్న అనేది మా ప్రశ్న అన్న. నేను చాలా స్కూల్ చూసిన, ఎందుకు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు చదువుకున్న స్కూల్కే వెళ్ళినాం. అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ లేక టీచర్లు పడిన అవస్థలు బాధలు మేము చూసినాం. టీచర్ సరైన శాలరీ లేక టీచర్లు ఉసులు కూడా తీసిన రోజులు మేము చూసినాం అన్న. ఎవరు చిన్నపిల్లలు 5th క్లాస్ అడిగే చిన్నపిల్లలు చదివే చిన్నపిల్లలని అడిగినా మన ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి ఒక అడ్డా అని చెప్తారన్న. ఆ విధంగా తీర్చిదిచ్చింది ఎవరంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అన్న. గత గవర్నమెంట్ ఒక విద్యార్థులతో డ్రగ్స్ అమ్మించడం, డ్రగ్స్ అలవాటు చేయించడం, ఇవన్నిటికీ కారణం ఎవరన్నా? ఆ గవర్నమెంట్ వాళ్ళు కదా. ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే కదా విద్యార్థులు చేయి బలవంతంగా, తర్వాత దాందాగిరి చేయించింది, తర్వాత గొడవలకి పెట్టింది, తర్వాత గొడవలు ఏం చెలరేగించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని శాంతి భద్రతంగా ఉందన్న. చాలా బాగుందన్న. ఇంతవరకు ఉన్న గొడవలు కూడా లేవు అన్న. ఇప్పుడైతే గత ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉన్న ఉన్నత స్థానాలు, ఉన్నత పదవులు అధిరోహించారు. వాళ్ళు ప్రజలను నడిపించాల్సి వాళ్ళు అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే ఎవరు ఎఫెక్ట్ అవుతారన్న? ఈ యొక్క నెక్స్ట్ ఒక జనరేషన్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ చెప్పే విధానం అదేనన్న. రప్ప అని, లేకపోతే క్రైమ్ లాంగ్వేజ్లో, లేకపోతే అనుచితమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడి ఈ యొక్క తరానికి ఏ రకమైన ఇస్తున్నారు, అదేవిధంగా ఈ రకంగా మీ అంతు చూస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇది ఎవరికన్నా? నేను గత కొన్ని రోజుల నుండి చూస్తున్నానన్న. తుఫాన్ సమయంలో మాట్లాడిన విషయాలు కూడా చాలా కామెడీగా ఉన్నాయన్న. ఆయన మాట్లాడింది ఎంత కామెడీ అంటే దాని గురించి ఏ అవగాహన లేకుండా వెళ్ళి ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అవగాహన లేని ప్రెస్ మీట్. అలాగే విధంగా అంటే ఏంటో తెలియదు, దాని గురించి ఏంటి ఉపయోగం తెలియదు. మన ఆంధ్రప్రదేశ్లో వస్తే ఎన్ని ఉపయోగాలు వస్తాయో తెలియదు, ఎంతమందికి ఉపాధి కలుగుతుందో తెలియదు, పెట్టుబడులు వస్తాయో తెలియదు. ఈ యొక్క పెట్టుబడిని చూసి ఎన్ని కంపెనీలు ముందుకు వస్తాయనే విషయం కూడా ఆయనకు తెలియదు. కానీ ప్రజలకు అర్థమవుతుందని, విద్యార్థులకు అర్థమవుతుంది. విద్యార్థులు ఒక భవిష్యత్తుని ఆ ఒక పెట్టుబడిలో చూస్తున్నారన్న. అదే చాలా తప్పు అన్న. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా అదే కదండి. ఏదైనా వస్తా అంటే ఏదైనా మంచిది మనకు అవకాశం వస్తుందంటే మీ కమర్షియల్ టైప్లో మాట్లాడుకుని కమర్షియల్గా చేసుకుని వాళ్ళ ఒక జోబులు నింపుకున్నారు తప్ప ప్రజలు ఒక ఆదుకుందాం, ప్రజలకి ఉపాధి కలిగిద్దాం, ప్రజలను అభివృద్ధిలో తీసుకెళ్దాం, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో తీసుకెళ్దాం, ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని నిర్మించడానికి ముందుకు వెళ్దాం అని ఆలోచనలే. 3 రాజధానులని చెప్పి ఆంధ్రప్రదేశ్ని ముక్కలు చేయడం, లేకపోతే ఏదో రిషికొండ ప్యాలెస్ని అమౌంట్ని వేస్ట్ చేయడం, ఇలాంటి చాలా నిధులు, గవర్నమెంట్ నిధులు వేస్ట్ చేయడం, లేకపోతే అనవసరమైన ఖర్చులు పెట్టి అనవసరమైన ఒక మన ప్రభుత్వ నిధులను వేస్ట్ చేసి విద్యార్థులు ఒక ఫీజు రిమర్స్ కూడా వేయలేని పరిస్థితిలో తీసుకెళ్లారు మన ఆంధ్రప్రదేశ్ని అప్పుల లోతులోకి తీసుకెళ్ళిన గవర్నమెంట్ అండి. ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం 100 రెట్లు పనిచేస్తుందండి. డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, డబుల్ ఇంజన్ సర్కార్లానే పనిచేస్తుంది ఇది. విద్యార్థుల పక్కన, ఒక పక్క కార్మికుల పక్షాన, తర్వాత ఏదైతే టీచర్స్ పక్షాన అన్ని వ్యవస్థల్ని సమన్వయం చేయాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు పోలిక లేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వమే 100 రెట్లు బెస్ట్ అండి. అంటే నాయకుల వ్యవహార శైలి ఎలా అనిపిస్తుంది మీకు? యువతగా ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఏ నాయకుడు ఎలా పనిచేస్తున్నారు? ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురు నాయకులు ఎలా పనిచేస్తున్నారు? చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు భీమవరం వస్తే ఆయన మార్నింగ్ నుండి సాయంత్రం వెళ్ళే లోపల మొత్తం పరదలు కట్టించారు.
మేము దగ్గరుండి చూసాం. కానీ నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు, మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు విజయవాడలో మొన్న ఫెస్టివల్ టైంలో ప్రోటోకాల్ ఎక్కడో వెనకాల పెట్టుకుని ప్రజలతో సమానంగా వెళ్ళారు. ఆయనకి ఈయనకి చాలా ఎంత డిఫరెన్స్ ఉందండి. ప్రజల్లో తిరిగి ప్రజల ఒక సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందండి. గత ప్రభుత్వంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్కి, ఐటీ మినిస్టర్కి, ఈ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్కి, ఐటీ మినిస్టర్కి పూర్తి తేడా అండి. చాలా వ్యతిరేకత అండి. ఎలా అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు కంపెనీలు ఏ రకంగా తీసుకురావాలి, విద్యా వ్యవస్థలు ఏ రకంగా మార్పు తీసుకురావాలి, విద్యార్థులు ఏ రకంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఇంప్లిమెంటేషన్లో తీసుకెళ్ళాలి, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ని హైదరాబాద్లో కంటే డామినేట్ ఎలా రకంగా చేయాలి, క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చారు. క్వాంటమ్ వ్యాలీ వల్ల ఎంతమంది యూజ్ అవుతుంది, దీనివల్ల విద్యార్థులు బీటెక్ స్టూడెంట్స్ ఎంతమంది ఒక టెక్నికల్ నాలెడ్జ్ని గెయిన్ చేయగలరు అనేది ఈ టైప్ ఆఫ్ తీసుకొచ్చి నాలెడ్జ్ పరంగా లేకపోతే అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నారండి. మన డిప్యూటీ సీఎం గారు ఏదైతే గిరిజన ప్రాంతానికి వెళ్ళి ఆ మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం అక్కడికి వెళ్ళి ఆ మాట నిలబెట్టుకుని చూపించిన వ్యక్తి అండి. ఆయన వెళ్ళారు కదండి. ఆయన వెళ్ళి ఏం తెచ్చారు? ఈయన వెళ్ళారు, గూగుల్ని మాట్లాడొచ్చారు, డిఫరెంట్ కంపెనీస్తో మాట్లాడొచ్చారు. ఆ కంపెనీస్ అగ్రిమెంట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని విషయం తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఆ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ సహకారాలు ఉన్నాయండి, ఈ గవర్నమెంట్కి సహకారాలు ఉన్నాయి. కానీ వాళ్ళు వినియోగించుకోలేకపోతాను. నేను జైలుకి వెళ్ళకుండా చూసుకోండి అని అడిగినట్టున్నారు. కానీ ఈయన ఈ మన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి కావాలి, వందే భారత్ ఎక్స్ప్రెస్లే కావాలి, మా కంపెనీలు కావాలి, రాజధానులు కావాలి, మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వెళ్ళాలి అనే ఆలోచనతో ఈ ఒక ప్రభుత్వం పనిచేస్తుంది.